ఓకే గాయ్స్, వెల్కమ్ టు మార్క్ తెలుగు గేమింగ్. ఓకే గైస్, ఈరోజు 8th ఎపిసోడ్ ఆడబోతున్నాం. ఓకే, 8th ఎపిసోడ్ గైస్ ఈరోజు ఆడబోతున్నాం. ఖచ్చితంగా మీరు ఈరోజు నాకు లైక్ చేయండి. గైస్, తను చార్మెండర్ ట్రైనర్ గైస్. ఈ ఎపిసోడ్లో మనం చార్మెండర్ని పట్టుకోబోతున్నాం. మీకు ముందే తెలిసిపోయినట్టుంది, సీక్రెట్గా ఉంచుదాం అనుకున్నాను. సరేలేండి గైస్. ఓకే, మీరు చార్మెండర్ పట్టుకునేలో మీరు నాకు లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను గైస్. ఓకే గైస్, ట్రేడ్ అంట గైస్, బిగిన్ అంట అంటే పోకేమాన్ మార్చుకుంటాం. ఒకసారి ఆడిస్ట్ మార్చొద్దాం, ఏ పోకేమాన్ చూద్దాం గైస్. ఓకే, ఐడియా ఏదో వచ్చింది, ఓటీ. ఓకే, ఓకే గైస్. గైస్ దాని పోకేమాన్ గైస్ వెరైటీగా ఉంది. ఓకే గైస్, వేరే పోకేమాన్ వచ్చిందండి గైస్. అదే మారిపోయింది అంటారేంటి గైస్ పోకేమాన్? చూద్దాం గైస్. ఓకే, అవును గైస్, అది లెవెల్ 12. ఓ, అది అటాక్స్ చేస్తే చూద్దాం గైస్. గోస్ట్ టైప్లో అని చూస్తుంటే. అవును గైస్, గోస్ట్ టైప్ పోకేమాన్ మన దగ్గర ఒక్కటి కూడా లేదు. పర్లేదండి గైస్, ఆడిషన్ ఇచ్చేసాం కదా, పర్లేదండి. ఓకే, ప్రస్తుతానికి దీన్ని లోపల పెట్టడం మంచిది అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే మనకు చార్మెండర్ వస్తుంది కదా, మనకి లాట్ అప్పుడు ఫుల్ అయిపోద్ది. ఓకే గైస్, లోపల పెట్టేస్తున్నాను. గోస్ట్ టైప్ ఫస్ట్ దాంట్లో ఆడదాము, సెకండ్ దాంట్లో ఆడదాము. ఓకే, సెకండ్ దాంట్లో ఆడదాం. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం పార్టీ. ఓకే గైస్, పెట్టేస్తున్నా. ఓకే, పార్టీ. గోస్ట్ టైప్ ఒక్కటి కూడా లేదు గైస్. అమ్మాయి ఇచ్చి మంచి పని చేసింది. ఓకే, బ్యాక్. ప్లేస్. ఓకే గైస్, దీని పేరు అన్ని తర్వాత పెడదాం. బ్యాక్ వచ్చేస్తున్నా. ఇంకా మార్చుకొచ్చాము ఒకసారి గైస్, మళ్ళీ ట్రై చేద్దాం. దాని దగ్గర ఉన్న పోకేమాన్ అని ఎత్తుకుపోదాం. సార్ చూసి చూద్దాం మళ్ళీ. డూ యూ వాంట్ లైక్ ట్రేడ్? ఓకే గైస్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అవుతుంది. సూపర్. మనం ఏ ఒక్క పోకేమాన్ పట్టుకొని వచ్చి ట్రేడ్ చేసేస్తే భలే ఉంటుంది కదా గైస్. చూద్దాం గైస్. ఓకే, ఈ సీన్ గుర్తుండే ఉంటుంది. ఇలాగే గట్టిగా వర్షం పడుతుంటుంది. అక్కడ చాలా డేంజరస్ పరిస్థితిలో చార్మెండర్ ఉంటుంది గైస్. మనం చార్మెండర్ కాపాడుతాం, అదే యాష్ కాపాడుతాడు. మనం ఇప్పుడు యాషే కదా గైస్. అదే చార్మెండర్. వావ్. ఓకే గైస్, దాన్ని పట్టుకుంటున్నాను. మీరు నాకు లైక్ షేర్ అండ్ కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయాలి మీరు ఖచ్చితంగా. ఓకే గాయ్స్, చేసాం. చాలా మంది తీసుకున్నాం. ఓకే ఓకే, ఇంకేమవుతు దాని హెల్త్ కండిషన్ చూద్దాం గైస్. ఓకే, అంటే మళ్ళీ అటు వెళ్ళాలా అవసరం లేదా, స్ట్రైట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను గైస్. దీని హెల్త్ కండిషన్ చూద్దాం. ఓకే, చార్మెండర్ బాగానే ఉంది గైస్. 15 రావాలా? సరే, ఒకసారి అటు వెళ్ళాలి కదా గైస్. ఆ ట్రైనర్తో మాట్లాడేసి వద్దాం. ఓకే, అటు వెళ్దాం. ఓ వెళ్ళు, తొందరగా వెళ్ళరా బట్ట. అంత స్లోగా నడుతున్నాడు అంటే గైస్. ఇలా వెళ్తే తెల్లారిపోయేలా ఉంది. వర్షం చాలా ఎక్కువ పడుతుంది, తడిసిపోతున్నాను గైస్ నేను. ఓకే గైస్, వెళ్తున్నాడు. వీడు ఒక్కొక్క అడుగు వేసేసరికి
నిజంగా తెల్లారిపోద్దేమో గైస్. కొంచెం స్లోగానే అడిగేస్తున్నాడు. ఓకే వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. వెళ్ళు అంతే వెళ్ళి లోపలికి. ఓకే గైస్ లోపలికి వెళ్ళిపోయాం. గైస్ ఆ ట్రైనర్ లేడంటే గైస్ పర్లేదు, మళ్ళీ హీల్ చేసుకున్నాం. స్టోరీ ప్రకారం హీల్ చేసుకుంటాడు వచ్చి, అందుకే మనం కూడా చేసేద్దాం. ఓకే గాయస్ ఫుల్ హీల్ అయిపోయింది, వెళ్ళిపోదాం. వర్షం ఆగిపోయి ఉంటుంది పాటికి. ఆగిపోయింది గైస్. నాకు తెలుసు కదా గైస్ ఇది టాలెంటెడ్. ఓకే గైస్ మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా మీరు కోరుకునేది చూస్తారనుకుంటున్నాను. ఓకే వచ్చేసాం గాయస్, అంతే ఇలా అయిపోతుంది. ఓకే గాయస్ నడురా ఐలెస్సా నిజంగా నాకు ఒక్కడిగా వేస్తున్నాడు చేసాడు, మొత్తం అయిపోయాడు. రూట్ 25 అంటే చెప్తాను. నడుస్తున్నాడు, ఒక్కడు 2 అడుగులు వేసాడు. షాక్ అయిపోయింది ఒకసారి, ఏంటంటే ఒక అడుగు వేయడం గ్రేటు, 2 అడుగులు వేసాడు అంతే. ఓకే మనం ఇంకెంత దూరం ఉన్నారు గైస్. ఓకే గైస్ ఇంకెంత దూరం ఉన్నాడు అలా అర్థం కావట్లేదు. ఇది మాత్రం నడుతుంటే తలరపడం ఉంది. ఓకే సిటీ అనుకుంటా వచ్చేసాం. నడురా చిట్టి కోన. ఓకే గైస్ నడుస్తున్నాడు, ఎంతసేపు నడుస్తాడేటో. గైస్ పక్క తిరిగాను, ఇటు కూడా ఉంది గైస్ రూటు, చూద్దాం మరి ఏటో తెలియదు నాకు. ఓకే ఓ మై గాడ్ నిజంగా నడిచారు, తెల్లారిపోయేలా ఉంది. పర్లేదండి వేసి నడవేద్దాం, నిజానమే ప్రధానం అంటున్నాడు నాతో. ఓకే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాడు. పోలీస్ ఎలా ఉన్నారు? కలిసి ఎంతకాలం ఏం తెలుసా మిమ్మల్ని, బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే వెళ్ళిపోదాం. ఓకే ఇటే అనుకుంటా. ఈ ఇంట్లోకి వెళ్తాం. ఓకే గాయస్ అంత దూరం నడిచి మనోడు కాల్ అయిపోతున్నాయి. టీమ్ రాకెట్ వచ్చింది గాయస్, బ్యాట్లు పడింది. నా దగ్గర చాలా పోకెమాన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి. ఓకే గో బల్బజార్. గైస్ బల్బజార్ దించాను. ఓకే దాంట్లో ఏదో అబిలిటీ పడింది, చూద్దాం. ఓకే ఫైట్ స్లీపింగ్ పవర్ కూడా బయట పడేసింది. అది 19, దాని 18. నెక్స్ట్ జిమ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఏంటో తెలియదు గైస్, కానీ మనం మాత్రం గెలుస్తాం, ఇది మాత్రం కన్ఫర్మ్ గైస్. ఓకే ఇప్పుడు టేక్ డౌన్ ఆడేద్దాం, డైరెక్ట్ టేక్ డౌన్ బల్బజార్ టేక్ డౌన్ ఆడింది, లేపింది కానీ బల్బజార్ ఎగిరిపోయింది అటు. అంత ఎక్కువ పడలేదు గైస్, అంత ఎక్కువేం పడలేదు. లీఫ్ బాంబ్ అన్నీ వాడేద్దాం తొందరగా. ఓకే లీఫ్ బాంబ్, అది సీడ్ బాంబ్ వాడాం. ఇది అంత ఎక్కువేం పడలేదు గైస్.
లాజర్ లీఫ్ పడుతుంది లేదో అస్సలు తెలీదు. లాజర్ లీఫ్ వాడాను కానీ అంతలో లేచిపోయింది అది. ఓకే గైస్ బయట పడింది మళ్ళీ. ఓకే ఏమవుతుందేంటో. లాజర్ లీఫ్ ఏమన్నా తెలియలేదు కదా, టైప్ మిక్స్ అయినట్టుంది. తెచ్చిపోతున్నాం గైస్. లాజర్ లీఫ్ అవ్వట్లేదు. మళ్ళీ స్లీపింగ్ పౌడర్ వాడదాం. బయట వాడేసింది. షర్ట్ డ్యామేజ్. మామూలుగా చచ్చిపోకుండా ఉంటే బాగుంది గైస్. అలుపు చాలా తక్కువ లెవెల్లో ఉంది. ఓకే స్లీపింగ్ పౌడర్ పనిచేసింది గైస్. ఓకే ఇప్పుడు మళ్ళీ సీడ్ బాంబ్ వాడదాం. ఫుల్ హెల్త్ ఉందేమో గైస్. పోకేమో మార్చుదాం సీడ్ బాంబ్ వాడిన తర్వాత. ఓకే సీడ్ బాంబ్ బాగానే పడుతుంది గైస్. ఏం పోకేమోన్ మార్చేద్దాం. 19లోనే ఉంది పీకచ్చు. 16 చార్మెండర్ నింపుదాం అని తక్కువ లెవెల్లో ఉంది గైస్. పర్లేదండి మనం ఏం చేద్దాం. లెవెల్ పెంచుదాం అన్నిటికీ. ఓకే గైస్ చార్మెండర్. ఓకే గో చార్మెండర్. ఓకే చార్మెండర్ వచ్చింది. ఇప్పుడు చార్మెండర్ పవర్ ఏంటో చూపిస్తాను. సర్వైవ్ సెకండ్స్. ఓకే ఎకెన్స్ ఫ్లేమ్ థ్రోవర్. ఓకే ఫ్లేమ్ థ్రోవర్ వాడేసాను గైస్. అది పడుకుంది చార్మెండర్. వేసేయి. ఓకే గైస్ వేసా. చచ్చిందంట గైస్. 15 లెవెల్ 18 లెవెల్ లేపింది. ఓకే గాయ్స్ కిల్ చేసాం అంటే ఒక పోకేమాన్ని. ఓకే 317 లెవెల్ అప్ అవుద్దా? అవ్వలేదులేండి గైస్. పర్లేదండి. సరే ప్రస్తుతానికి అన్నిటిని తక్కువ ఉన్నది అయితే ఇదే గైస్. దీంతో కంటిన్యూ చేద్దాం. ఓకే కాఫిన్స్ వచ్చింది. అగైన్స్ కాఫిన్స్ బాగున్నాయి కదా గైస్. 2000లోని ఏమన్నా కామెడీగా ఉన్నాయి. 2 పేర్లు ఈక్వల్గానే ఉన్నాయి. ఓకే ఫ్లేమ్ థ్రోవర్ బాగానే పనిచేస్తుంది అనుకుంటా గైస్. ఫ్లేమ్ థ్రోవర్ బాగానే కదా గైస్. ఓవర్ పనిచేసింది. బాగుంది గైస్. ఓకే పాయిజన్ పడింది. గట్టి కొట్టింది గైస్. పర్లేదండి. ఫ్లేమ్ థ్రోవర్ వాడద్దు తొందరగా. ఓకే ఫ్లేమ్ థ్రోవర్ స్కల్ బ్యాష్ కూడా వాడచ్చు. తర్వాత స్కల్ బ్యాష్ వాడదాం. అది బతుకుంటే బతికుంది గైస్. మళ్ళీ ఏదో వాడింది చచ్చిపోద్ది అంటారా? అప్పు అయ్యా అమ్మ చచ్చిపోయింది గైస్. లాస్ట్ వరకు బాగానే బ్యాటిల్ చేసింది గైస్. కానీ పాయిజన్ టైప్ కదా ఏం చేస్తాం. ఓకే ఇదంతా దీన్ని నింపుదాం. ఓకే తీసుకొచ్చా. స్లీపింగ్ పౌడర్ వాడినా గైస్. ఓకే సైబీమ్ వాడా. చచ్చిపోద్ది కదా గైస్ సైబీమ్కి. ఉన్నది ఒక పాయింట్. ఒకటి చచ్చిపోయింది గైస్. ఇట్స్ సూపర్ ఎఫెక్ట్ అంటే గైస్. ఓకే చచ్చిపోయింది. 411 XP పాయింట్స్ వచ్చినాయి గైస్. లెవెల్ 17లోకి వెళ్ళిపోయింది.
ఓకే గాయ్స్, లెవెల్ 17. ఓకే, 2000 ఇచ్చారు గైస్ గెలిచినందుకు. సూపర్. టీమ్ రాకెట్ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి. ఓకే, దాస్కోటల్ వెళ్ళిపోదాం. నాతో వచ్చేస్తావా స్కోటల్? ఓకే వచ్చాయి. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ కూడా మీరు చూస్తుంటే స్కాట్లని యాషిల్గా పట్టుకుంటాడు అనుకుంటా, నాకు తెలీదు, నేను చూడలేదు. ఇంతకుముందు అయితే నేను చూశాను, అయితే చూశాను గైస్, ఇదైతే నేను చూడలేదు. ఇక్కడంతా స్క్వాటల్ ఉన్నాయి గైస్. ఓకే గైస్, అక్కడ స్క్వాటల్ ఉంది. ఇక్కడంతా స్క్వాటల్స్ అయిపోయినాయి గైస్, స్క్వాటల్స్ రాజ్యం. ఓకే గైస్, దాని దగ్గర కూడా ఒక స్క్వాటల్ ఉంది, వెళ్ళి మాట్లాడేద్దాం. దాన్ని వెనక్కెళ్ళానండి గైస్, అదొక. ఓకే ఓకే గైస్, మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. హలో, టీమ్ రాకెట్ దగ్గర నుంచి కాపాడినందుకు మనకి బల్బజార్కి బ్లాక్ గ్లాజెస్ ఇచ్చారు గైస్. ఓకే, బ్యాగ్లోకి వెళ్ళిపోయింది అది. ఓకే, మీ టీం లీడర్ నేను తీసుకెళ్తున్నాను, మీకు ఓకే కదా? స్క్వాడ్ ఓకే అన్నారు గైస్, స్క్వాడ్లని 4 భాషలో ఓకే చెప్పారు. ఓకే, ఈ టౌన్ నుంచి మనం వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఆ టౌన్ నుంచి వచ్చేసాం. ఇటు వెళ్ళాలి. బాగానే నడుస్తున్నాడు వేసి, సరే నడక నేర్చుకున్నట్టున్నాడు. నా నడక మారింది, నా తీరు మారింది. నా నడక మారింది, నా తీరు మారింది. ఓకే గైస్, పాట బాగుందా? ఓకే, పాట నచ్చితే మీరు లైక్ చేయండి ఖచ్చితంగా. ఓకే గైస్, నడక మారిందని పాట వేసినా కూడా వీడు ఒక్కొక్కడికి వేస్తున్నాడు. నడక మారలేదు గైస్, అనవసరంగా పాటేసాం. సరే, నా నడక మారలేదు, నా తీరు మారలేదు. రే, ఏం చేస్తున్నావు రే టోపీ పెట్టుకొని? వేరే పని పాట ఏం లేదేరా, వచ్చిపోయేలా బ్యాట్లు చేస్తూనే ఉంటారు. ఓకే గైస్, బ్యాట్లు పడిపోయింది. ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎవరు చేస్తున్నాడో తెలీదు, వచ్చి కొట్టేస్తున్నాడు సార్. ఓకే, లెవెల్ 17. బల్బజారస్ చచ్చిపోయింది కదా, చావలేదాము. హెల్త్ తక్కువ ఉన్నట్టుంది. నేను లెవెల్ 20 తీసుకెళ్ళి ఆపేద్దాం. టేక్ డౌన్ వాడితే సత్తుగా బతుకుతుందో ఎవరికి తెలియట్లేదు. ఇది వాడదాం గైస్. ఓ, బగ్ బ్లాస్ట్, అది బగ్ బైట్. ఓ మై గాడ్, అప్ప చచ్చేసింది. ఓకే గైస్, మనమైతే ఏం చేయలేము, చచ్చిపోయింది. నెక్స్ట్ మనం దించేది మాత్రం స్క్వాట్లు మర్చిపోయాను గైస్, స్క్వాట్లు వచ్చింది కదా మర్చిపోయాను. ఓకే, స్క్వాట్లు దించుదాం. స్క్వాట్లు 15 లెవెల్. ఈ చార్మెంట్ చచ్చిపోయింది. షర్ట్ లెవెల్ తక్కువలో చచ్చిపోయినాయి ఇవన్నీ. నెక్స్ట్ జిమ్లో మాత్రం ఇవే ఫస్ట్ బ్యాటిల్ చేయబోతున్నాను. వీటిలో మాత్రమే ఎదురుపెట్టి బ్యాటిల్ చేయబోతున్నాను గైస్. నెక్స్ట్ జిమ్లో వాటర్ గన్, స్కల్ బ్యాష్, బబుల్ బీమ్, ట్యాకిల్. వాటర్ గన్ వాడదాం. స్లింగ్ షాట్ వాడింది. ఓకే, వాటర్ గన్ మంచి వాటర్ గన్. ఓకే, స్క్వాట్లో యూజ్ వాటర్ గన్. తెల్లగేది వెళ్ళిపోయింది దాని దగ్గరికి. బాగానే పనిచేస్తుంది. స్కల్ బ్యాష్ వాడి చూద్దాం. దాందే ఫస్ట్ పడుతుంది ఏంటి కేస్, బగ్ బైట్. మన అటాక్ ఫస్ట్ పడితే బాగున్నాం. స్కల్ బ్యాష్ పడుతుందా గైస్? బాగానే. ఇదేంటి గైస్, మనం పక్షి అయిపోయాం. స్కల్ బ్యాష్ వల్ల జస్ట్ డ్యామేజ్ కూడా పడలేదు గైస్, చిన్న గ్యాప్ కూడా పడలేదు. వేస్ట్ గైస్ స్కల్ బ్యాష్. ఓకే, పాయిజన్ పడిపోయింది, చాలా డేంజరు. లెవెల్ తక్కువ ఉంది కాబట్టి పోగిమా మార్చేద్దాం సరదాగా.
ఓకే ఇదేంటి కొట్టేస్తుంది, నేను వాడుకున్నాను. ఏంటి గైస్ స్కల్ బ్యాచ్ దానికి అయితే కొట్టించుకుంటుంది, నేనేం వాడలేదు గైస్ నిజంగానే, కానీ పాయిజన్ వల్ల తగ్గింది. ఓకే చిన్న పాయింట్ ఉంది, ట్యాకిల్ వాడదాం, ఫస్ట్ పడుతుందో లేదు తెలియదు కానీ వాడేస్తున్నాను. షర్ట్ గైస్ పాయిజన్ పడింది. స్రాక్ తెప్పెత్తున్నాయి గైస్ ఆ పోకేమాన్లో, రావడమే అడ్డంగా బ్యాట్లు పడతాయి మరి ఈ స్రాక్ వాడే. ఓకే పేకచ్చు కూడా లెవెల్ పచ్చాలి కాబట్టి ఈ పోకేమాన్ అదిలో పెట్టి తీసేసి అలా బ్యాటిల్ చేయడం మంచిది అనుకుంటున్నాను. 223 ఎక్స్పీ పాయింట్స్ వచ్చినాయి, పాయిజన్ వల్ల డ్యామేజ్ కూడా పెరిగింది. ఓకే చచ్చిపోతుంది బల్బల్ అదే స్క్వాట్లో. ఓకే స్విచ్ ద పోకేమాన్, స్విచ్ దీన్ని దించుదాం, దీన్ని దించుదాం. బటర్ ఫ్రీ. ఓకే గైస్ బటర్ ఫ్రీని తీసుకొస్తున్నాను, బటర్ ఫ్రీ. ఓకే గైస్ బటర్ ఫ్రీని దించేసాం. ఓకే దాని దగ్గర ఇంకా 2 పోకేమాన్ ఉన్నాయి గైస్. ఫస్ట్ ఇది 17, అది 17. స్లీపింగ్ పౌడర్ పనిచేస్తుందో లేదు తెలియదు గైస్, ఇది మాత్రం వాడుతున్నాను. ఓకే వాడేసాం. అంతే ఎనర్జీ కోల్పోద్దో చూద్దాం, హెల్త్ సగానికి లెగిసిపోయింది. ఫ్యూరీ ఎనర్జీ వాడింది, అది ఎన్నిసార్లు డ్యామేజ్ పడుతుంది ఏంటో, ఇంకేం కాలేదు గైస్. ఫ్యూరీ ఎనర్జీ వల్ల గాస్ట్ వాడద్దామా, గాస్ట్. ఓకే చచ్చిపోతా. ఓకే గైస్ చచ్చిపోయింది. సూపర్ గైస్ ఇది లెవెల్ తక్కువైనా లేపడేస్తుంది ఒక్కొక్క పోకేమాన్ని. ఓకే 908 ఎక్స్పీ పాయింట్సా, బట్ షాక్ అంతే ఎక్కువ వచ్చినాయి గైస్. ఖచ్చితంగా లెవెల్ అప్ అవ్వాల్సిందే. ఇది 18, అన్ని పోకేమాన్లు 20కి తీసుకెళ్ళాలి గైస్ ఖచ్చితంగా. ఓకే ఒక్క పోకేమాన్ ఉంది దగ్గర, ఓడిచ్చేద్దాం. అవును నేను ఎందుకు పోకేమాన్ మార్చుతున్నా. ఓకే దీనికి ఒక్క ఫిజికల్ అటాక్ ఇస్తాం. ఓకే వాడేద్దాం సైబీన్, మనదే ఫస్ట్ పడుతుంది. సూపర్, మనకు స్పీడ్ ఎక్కువ. స్పీడ్ పోర్షన్స్ ఉంటాయి కదా, ఒకలాంటివి అయితే తాగిపిస్తే పోకేమాన్కి ఫాస్ట్గా అటాక్లు ఉంటాయి. స్పీడ్ పోర్షన్ తాగిపించేద్దాం. మన అటాక్ ఫస్ట్ పడుద్ది అప్పుడు. 347 ఎక్స్పీ పాయింట్స్. ఓకే అన్ని పోకేమాన్ దాదాపుగా 20 దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఓకే గాయ్స్ ఓకే గాయ్స్ ఇలాగే వెళ్ళాలనుకుంటా. ఓకే గాయ్స్ ఇలాగే వెళ్ళిపోతున్నాను. ఏంటి గైస్ మళ్ళీ ఇక్కడ ఇంకో రూట్ ఉంది, స్ట్రైట్గా వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం రూట్ లేదు, ఆయన వెళ్ళిపోదాం గైస్. ఓకే ఇక్కడ ఏ రూటు లేదు. ఓకే ఇటు వెళ్దాం. ఓకే ఇక్కడ అందరితో బ్యాటిల్ చేయలేము, చేద్దామంటారా? ఓకే గైస్ ఈ వీడియోతో ఇక్కడైతే యాడ్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను జిమ్ బ్యాట్లు ఇదంతా చూపిస్తాను గైస్. ఓకే గైస్ ఈ వీడియో అయితే ఇంతే. లైక్ షేర్ అండ్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా గైస్. ఓకే గైస్ ఇంకా నా ఛానల్ ఎవరెవరికి తెలీదో అందరికి చెప్తారనుకుంటున్నాను. బాయ్.